తండ్రి ఈ కార్యంలో తండ్రి మా మోహములకు అర్థమని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఎలుగెత్తి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు గొప్ప దేవుడా, ఎంతో మందికి లేని భాగ్యాన్ని విషయమయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎంతో మందికి లేని స్థితిలో విషయమైనా మీకు వందనాలు స్తోత్రాలు ప్రార్థన చేద్దాం. ఒక్కసారి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకం మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు. గొప్ప దేవుడా, మీకు అసాధ్యము లేదు ప్రభా. ఇది సమస్తము సాధ్యము ఆయన తండ్రి. ఈ ప్రకృతిలో ప్రభా, దీని కాలంలో ప్రభా, ఏది రావాలన్నా ప్రభా దాన్ని కల్పించే వారు దీవెనగా తండ్రి. ఏ మాటి మార్పు తండ్రి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోండి. సక్రమంగా సమూహముగా ఈ బిడ్డగా ప్రభా మేమందరము కూడి ఉండగలైనా ఒకసారి మనందరి కూడా ప్రభా జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఈ నెల ప్రభా 29 తారీఖులో జరుగుతున్నటువంటి మహాసభలో ప్రభా 2 రోజులు ప్రభా దిగ్విజయంగా జరిగించాలి. ఆయన 3వ రోజు దాన్ని ఈ రీతిగా ప్రభా జరిగిస్తున్నందుకు మేము సంతోషించి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం. ఎందుకంటే ప్రభా ఎన్నో ప్రాంతాలను వెళ్ళి సాగిపోయినాయి. వారి కుటుంబాలు రోధిస్తూ ఉన్నారు, వారి కుటుంబాలు బాధపడుతున్నారు తండ్రి. వారి సంఘాలు రోధిస్తూ ఉన్నారు తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేస్తుంది. అయా మా బాధ తెచ్చి వాళ్ళకి ఉన్నారు. మా గొప్ప దేవుడికి ప్రభా జ్ఞాపకం చేసుకోండి. సంఘాలు జ్ఞాపకం చేసుకోండి. గ్రామాలు జ్ఞాపకం చేసుకోండి. గ్రామంలో ప్రతి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. దాని బిడ్డ ప్రభా ఎంతగానో శ్రమిస్తూ ఉన్నారు, ఎంతగానో ప్రార్థనలతో ఉన్నారు తండ్రి. ప్రతి గంట పరుగులు వెళ్తున్నారు ఆయన. ప్రతి బిడ్డలో శ్రమపడుతూ ఉండగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ప్రయాసం ఎంతో కాదులైనా అయ్యా పరలోకముల ప్రభా వారి స్థానాల ప్రభా ఎందుకంటే క్రీస్తునందు ప్రయాసము వ్యర్థము కాదు అని చదివిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా ఈ లోకంలో నిష్ప్రయోజనం అవ్వచ్చు తండ్రి. ఈ లోకంలో ప్రభా అది అనుకూలించకపోవచ్చు ఆయన. అది నీలో ప్రయోజనముగా నీలో అనుకూలముగా ఆ శ్రమకు తగిన ప్రతి ఫలాన్ని మాట చూపించండి. కావలసిన దైవజాన్ని మీకు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబస్తుల దైవజాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని చేతిగా చూస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా దీవించండి. ప్రతి ఒక్కరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు రాత్రి కనసంలో మార్గపరచుకుంటూ ఉండగా ప్రభావ ఈ స్థానంలో చేర్చబడి నడిపించండి. బలపరచండి. దయచేయండి. దినదాసులుగా అయ్యా మేము అందరూ బాధపడుతూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి ఆయన. మీ గుడి కావాలంతా వరకు ప్రభావ ఇక్కడైనా క్రమంగా మర్యాదగా మీ చిత్ర ప్రకారం వాస్తవస్తులు జరిగించమని కుటుంబ అందరూ జ్ఞాపకం చేసుకోమని అందరూ గురించున్నాము తండ్రి. Say
దేవుడు స్థుతించేటువంటి ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు.
ఉన్నతమైన శ్రేష్టమైన నామం బట్టి వందనాలయ్యా. గతించిన 2 దినాలు కూడా నీ నామ మహిమార్థమై ఎంతగానో ఘనంగా జరిగించుకున్నారు. 3వ దినాన ప్రభువా, ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా బలమైన విశ్వాసముతో ప్రభువా ముందుకు వెళుతుండగా ప్రభువా అనుకూలతను దయచేసి ఈ మాటల ద్వారా ప్రభు మమ్మల్ని బలపరిచి ఈ వాక్యము ద్వారా ప్రభు మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ బాలబద్ధమైనటువంటి సభలను నిర్వహిస్తున్నటువంటి దైవ సేవకులు శేఖర్ గారిని, షారూన్ రాజు గారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ మాటలను వినిపింప చేయాలని నాయన ఎంత వ్యయ ప్రయాసాలతో ప్రభు ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో వారిని బలపరుస్తూ వారిని నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. ఈ సమయంలో నాయన నీ మాటల ద్వారా నిన్ను బలపరచబడాలని, నీ పాటల ద్వారా ప్రభు నిన్ను కీర్తించాలని, స్తుతించాలని ఎంత ఆశతో ప్రభు ఎదురు చూస్తున్న హృదయాలను తృప్తిపరచని దేవానికి వందనాలు. ఆయన యొక్క దినాన ప్రభువా సేవకులు ఈ యొక్క వాక్యాన్ని వినడానికి వస్తుండగా ప్రభువా ఏడింతల ఆత్మతో ప్రభువాన్ని సంధించండి. నిలబడి వాక్యాన్ని చెబుతుండగా ప్రభువా ప్రతి ఒక్కరి హృదయం తెరవబడి నీ రాకడ కొరకు ప్రభు ఎదురు చూసే వాక్యాన్ని అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. ఈ సమయంలో ప్రభువా ఎవరైతే బలహీనులు ఉన్నారో ప్రభువాన్ని బలపరచండి. ఎవరైతే ప్రభువా ఇంకా విశ్వాసంలో ముందుకు వెళ్ళాలని ప్రభు ఆశపడుతున్నారో విశ్వాసంలో ఇంకా వారిని ప్రభు బలపరిచి ముందుకు నడిపించండి దేవానికి వందనాలు. ఈ యొక్క ప్రార్థన కార్యక్రమాన్ని సభను ప్రభు ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా మీరే అధ్యక్షత వహించి ప్రభు నీ అధికారానికి అప్పగిస్తూ ఈ సభను ప్రభు ముందుకు కొనసాగించుమని మమ్మల్ని దీవించుమని క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించుకున్నాం పక్కన తండ్రి. ఆమేన్.
సర్వాధికారి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆయన ఈ 2024 సంవత్సరం తండ్రి 11 నెలలో ప్రభు 28, 29, 30 తారీఖుల్లో ప్రభు ఈ తోగలగూడి గ్రామంలో నాయన ఈ సభలు ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు. వాతావరణం అనుకూలం లేనప్పటికైనా ప్రభు ఈ 3 దినాలు ఎంతో గంభీరంగా మీరు జరిగించినందుకు నీకు వందనాలు ప్రభు. ఏమిచ్చి నీ రుణము చెల్లించలేము ప్రభు. అయ్యా నీకు వందనాలు, గొప్ప దేవుడు తండ్రి. 3 దినాల సభలు ఎంతో ఘనంగా జరిగించావు తండ్రి. ఆయా స్థలాల నుండి నాయన బిడ్డలందరినీ మీరు తోడుకొచ్చినందుకు నీకు వందనాలు. ఆయన మంచి దైవజనుల ప్రభు దేవాన్ని వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఇదిగో నీ కుమారులు ప్రభు శేఖర్ బాబు గారిని బట్టి నీకు వందనాలు తండ్రి. నాయన నీ దాసులను బట్టి నీకు స్తోత్రాలు. వారి ఎరువులు నాయన ఎంతో ప్రేమించిన ఆయన ఈ కొడుకులు ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు ప్రభు. నాయన ఈ గ్రామాన్ని ప్రేమించి ఈ చక్కటి అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు సహాయం వచ్చండి, గ్రామాన్ని మీరు రక్షించండి. ఏ ఒక్కరు నశించిపోవడానికి ఇష్టం లేక నాయన రక్షించిన దానిని వెనక రక్షించడానికి లోకములు పరిచిన దేవుడు ప్రభు. అంతగా అందరూ మారు మనసు పొందాలని వాగ్దానం పెంచుతున్నావు తండ్రి. ఆయన ఈ గ్రామాన్ని మీరు రక్షించండి, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. నీకు వేదికను అలంకరించిన నాయన దైవజనులందరినీ బట్టి నీకు వందనాలు. ప్రత్యేకంగా ఈ కూడిక ఏర్పాటు చేసిన దేవాస
కృపను బట్టి మేము స్థుతిస్తూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి శేఖర గారి బట్టి మా ప్రభావం అలాగే దైవజనందరూ బట్టి మేము స్థుతిస్తూ ఉన్నాం. పురుషోత్తించండి, ఆశీర్వాదించండి. 2 దినాలు మా ప్రభు అద్భుతంగా జరిగించారందరూ బట్టి మేము స్థుతిస్తూ ఉన్నాం. 3వ దినము నా తండ్రి కొన్ని అవిధ కారణాల వల్ల వచ్చినా కానీ ఈ యొక్క సన్నిధిలో ఈ యొక్క కూటమిని ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మేము స్థుతిస్తూ ఉన్నాం. సంఘమును సంఘ విశ్వాసులను సమస్తను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మన అతను దైవజనందరూ బట్టి మేము స్థుతిస్తున్నాను. వారి పరిసర వచ్చిన సమస్తం దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి తోడుతున్నటువంటి సంఘాలందరూ బట్టి మేము అన్నాం. ఇదిగో మా ప్రభు ఈ కార్యక్రమాన్ని ఆగుండంత వరకు మీరు నడిపించుకొని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే వాక్య పరిచేసే దైవజనులు బట్టి మేము స్థుతిస్తూ ఉన్నాం. ప్రభు ఈ వాక్యము ఈ ద్వారా నడిపించిన తండ్రి ప్రతి ఒక్కరు కూడా వాక్యం ద్వారా జీవించిన పిల్లలందరూ కూడా సాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. శారణ కుమార్ యొక్క కుటుంబాన్ని బట్టి మేము స్థుతిస్తూ ఉన్నాం. ఆయన కుటుంబాన్ని భార్యను ఆ సమస్త రక్త సముద్రాలను శ్రేయకుల స్వాస్థ్యం ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నా తండ్రి ఈ సత్యం వచ్చిన ప్రతి బిడ్డను బట్టి పేరు పేరు చెప్పిన జ్ఞాపకం చేసిన ఆశీర్వదించి బిడ్డలు దేవుని కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం వరకు మీరే నడిపించమని యేసు పరిశుద్ధులను నడిపిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి Ave
స్వరాన్ని పట్ల దేవదూతలతో వందనాలయ్యా విశ్వసనీయ నాయన మరి తోబడుగుడి గ్రామంలో నాయన మధు సంఘము నాయన మీ పీడిలంతా కూడా నాయన మరి 3 రోజులు నాయన సభలు పెట్టడానికి నాయన వారికి నాయన మంచి ఆలోచన మంచి మనసులో మంచి ఉద్దేశం వారికి ఇచ్చినందుకు మీకు వందనాలయ్యా విశ్వసిస్తున్నాయన అయ్యా మీకు 2024 సంవత్సరము నాయన మరి 11వ నెల నాయన మరి నాయన 28, 29, 30 తారీఖుల్లో నాయన నాయన కూటాలు నాయన ఇలా ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలయ్యా విశ్వసిస్తున్నాయన 28 నైనా 29 నైనా మంచిగా వాతావరణం ఇచ్చానైనా నాయన మంచిగా నాయన మరి కార్యక్రమాన్ని జరిగినాయినా మరి 30 తారీఖుని నాయన వాతావరణం అనుకూలం లేదు నైనా అనుకూల పరచాలని అనుకూల ఉండాలని నైనా నాయన మీకు మొరపెట్టానైనా అయినప్పటికీ నాయన మరి నైనా ఈ విధంగా ఈ పిరిపెళ్ళు వచ్చిన వారికి నేను మంచి సౌకర్యం ఇచ్చానైనా అయ్యా మీకు పగలు మేఘ స్తంభంలో రాత్రి అగ్ని స్తంభంలో నేను మీ ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించినట్టు నాయన అలాగే నేను ఈ రాత్రి సమయంలో అగ్ని స్తంభం ఉండి నాయన వారి ప్రణాళిక ఉన్న వారికి బయట ఉన్న వారికి ఎవరు కూడా సరిగా తగలకుండా నాయన వారికి మంచి వేడి మంచి విధానం అనుగ్రహించని ప్రోత్సహించని కల్పించాను నేను తల్లి మీకు వందనాలయ్యా విశ్వసిస్తున్నాను కృపగల దేవా మీకు వందనాలయ్యా విశ్వసిస్తున్నాను నాయన కుటుంబించనైనా నాయన రాత్రి సమయంలో నాయన అగ్ని సమకూడదు నాయన కుటుంబించని కల్పించని ఈ కార్యక్రమాన్ని కూడా ఇలా జరగడానికి నాయన కుటుంబించే విధానం కలిగే మీకు వందనాలైనా అలా దైవజనులు సాగర్ గారిని కూడా మీరు వాడుకున్నైనా నాయన ఈ రాత్రి సమయంలో నాయన మరి నేను మంచి వర్తమానం ఇక్కడికి వచ్చిన వారికి నాయన ఏ మాట కావాలో నాయన ఎవరు బలహీనతకు వచ్చారో ఎవరు శక్తి ఎంతకు వచ్చారో ఎవరికి ఏ విషయాల్లో అప్పుల బాధలు కానీ నాయన వ్యాధి బాధలు కానీ ఎవరు కుంగిపోతున్నారో నాయన వారందరికీ కావాల్సిన వర్తమానం మీరు ఇవ్వండి ఆయన ఆదరించండి ఆదుకోండి ఆయన కృతజ్ఞించండి ఆయన సహాయం చేసి కృతజ్ఞించండి ఆయన అన్ని విషయాలు అధికారులు ఇప్పుడు వరకు నేను కార్యక్రమాన్ని కూడా మంచిగా జరిపించాను ఆయన ఇంకా జరగవలసిన కార్యక్రమాన్ని కూడా మంచిగా జరిపించి గ్రహింపకు వస్తాయి అలా సాధారణ కుటుంబంతటి వరకు మరోసారి మీకు మొదలుపెడుతూ దైవజనులందరి వరకు మీకు మొదలుపెడుతూ ఇక్కడ ఆయన అధ్యక్ష పదవి వహించి నడిపిస్తున్న బిడ్డలందరికీ మీరు కుటుంబించాలి కనికరించి వస్తాయి తండ్రి కుమారు పరిశుద్ధాత్మలో అడుగుతున్నాను తండ్రి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ